హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మిస్ శ్రవంతి. తెలంగాణలో సాయంత్రం చూసుకున్నట్టయితే కవిత గారి అరెస్టును మొత్తం కంప్లీట్ రాష్ట్రం అంతటా ఒక ప్రకంపన సృష్టించిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న నైట్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు అదే న్యూస్ కొనసాగుతుంది. అసలు ఏంటి వాటి పూర్తి వాస్తవాలు ఏంటి, నిజంగానే అక్రమ అరెస్టా, అసలు ఏం జరుగుతోంది, వీటన్నిటి గురించి మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది ఉదయకాంత్ గారు. తనని అడిగి తెలుసుకుందాం పూర్తి వివరాలని. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, నిన్నటి నుంచి అంటే రాష్ట్ర ప్రజలందరికీ కంప్లీట్ చాలా డౌట్స్ ఉన్నాయి. ఒక వర్గం ప్రజలకేమో సరే తను తప్పు చేసింది, తను ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది అని ఒక వర్గం ప్రజలు అంటున్నారు. ఇంకో వర్గం ప్రజలేమో లేదు, అక్రమ అరెస్ట్ అంటే కావాలని ఎలక్షన్స్ ముందు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని ఇంకో వర్గం ప్రజలు అంటున్నారు. అసలు కంప్లీట్ చాలా డౌట్స్ ఉన్నాయి సార్, మాకు ఒకసారి క్లియర్ కట్గా చెప్పండి. అసలు నిప్పులేది పొగరాదంటాం మనం. ఏదో ఒకటి జరిగింది కాబట్టి ఈరోజు ఇంత రాదర్థమైంది. కాకపోతే కవిత తను మాట్లాడినప్పుడు కూడా చాలా సందర్భాలలో ఉన్నది ఏంటంటే మోడీ రాకముందు ఈడీ వస్తుందని చెప్పేసి అనేది ఈరోజు నిజమైంది. సో మనం ఏం చెప్పుకొస్తాం అంటే ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు ఢిల్లీ వ్యాప్తంగా గత 1 year నుంచి కూడా సంచలనం సృష్టిస్తూ ఉంది. పదే పదే కవిత అరెస్టు అనేది ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఒక ఊత పదం లాగైంది. అది ఈరోజు నిజమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఢిల్లీ ప్రభుత్వము ఒక కొత్త పాలసీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ పాలసీలో సుమారుగా ఒక 100 కోట్ల లావాదేవీలు ఇల్లీగల్ అమౌంట్స్ ఆఫ్ డిప్యూటీ సీఎం ఎవరైతే ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నారో మనీష్ సిసోడియాకి చేరదీయడము, తెలంగాణ రాష్ట్రం నుంచి కవిత అందులో ఒక కీ రోల్ ఆమె ఉందని చెప్పేసి వార్తా కథనాలు రావడం జరిగింది. అది ఎట్లా జరిగిందంటే ఏదైతే ఢిల్లీ టెండర్స్ ఉన్నాయో 2020 ఆ ప్రాంతంలో కోవిడ్ వస్తుందని చెప్పేసి, కోవిడ్ కారణంగా సేల్స్ లేవని చెప్పేసి ఒక ఎంటైర్ లైసెన్స్ అన్నింటిని కూడా క్యాన్సిల్ చేసి కొత్త లైసెన్స్ కాల్ఫర్ చేయడం, కొత్త టెండర్స్ కాల్ఫర్ చేయడం. అందులో భాగంగా సుమారుగా ఒక 144 crores రూపీస్ ఎవరైతే టెండర్స్ వేసినారో వారికి ఎటువంటి ప్రభుత్వ కన్సర్న్ లేకుండా, క్యాబినెట్ కన్సర్న్ లేకుండా ఆనాటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రిటర్న్ చేయడము, ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి కూడా ఒక 30 crores రూపీస్ రిటర్న్ చేయడము, కొత్త లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేయడము. ఆ కొత్త లిక్కర్ పాలసీలో కవిత అండ్ సౌత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నది ఒక ఈడీ వాళ్ళు ఒక నిర్ధారణ ఇచ్చినారు. సౌత్ గ్రూప్ అంటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కవిత, తన ఆడిటర్ ఒకరు చార్టెడ్ అకౌంటెంట్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ తన కొడుకు కూడా, ఈ నలుగురు అందరూ కూడా కలిసి ఒక కంపెనీ ఫ్లో చేసేసి ఆ కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చే విధంగా ఒక కాంట్రాక్ట్ దేశంలో అంటే తెలంగాణ అంటే ఢిల్లీలో మేజర్ లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అది సౌత్ గ్రూప్ కంపెనీ అంటే ఈ నలుగురి కంపెనీకి సంబంధించిన కంపెనీకే మేజర్ షేర్ ఇవ్వడం జరిగింది. అందులో వీళ్ళు ఒక పెట్టుకున్న విసులుబాటు ఏదైతే ఉన్నదో, ఇదివరకు వైన్ షాప్స్ ఏవైతే నడిచిన వాటిని పూర్తిగా తొలగించి కొత్త టెండర్లో అప్ టు అంటే వీళ్ళు పెట్టుకున్న నిబంధనలు ఎట్టున్నాయంటే ఎనీ రిటైలర్ వాళ్ళకు తగిన ప్రైస్ ఫిక్స్ చేసుకోవచ్చు ఒకటి. తర్వాత సుమారుగా అంటే ఆల్మోస్ట్ నైట్ అంతా కూడా నడుపుకోవచ్చు, అంటే అప్ టు 3 PM దాకా కూడా వాళ్ళ లైసెన్స్ అంటే వాళ్ళ షాప్స్ ఓపెన్ పెట్టుకోవచ్చు. అండ్ హౌస్ డెలివరీస్ కూడా, ఇప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు హౌస్ డెలివరీస్ కూడా. సో ఇవన్నీ చేయడం అంటే ఇదంతా కస్టమర్ ఫ్రెండ్లీ ఉన్నది, అంటే బిజినెస్ ఫ్రెండ్లీ ఉన్నది కానీ కస్టమర్ ఫ్రెండ్లీగా లేదు. అసలు ఎందుకు జరిగిందని అక్కడ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ దాని మీద ఒక విచారణ ఆదేశించినారు. ఎంక్వైరీ ఆదేశించిన తర్వాత అక్కడ చీఫ్ సెక్రటరీ ఇమీడియట్గా తనకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసినారు. ఏం జరిగిందంటే అవన్నీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే ఇవన్నీ కూడా కస్టమర్స్కి అన్ని విసులుబాటు ఇంత ఇదిగా ఎందుకు ఇవ్వడం జరిగింది, అసలు ఇది వరకు ఉన్న కాంట్రాక్ట్స్ ఎందుకు తొలగించినారు, ఈ కొత్త కాంట్రాక్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినారు. సో దీన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎంక్వైరీ కండక్ట్ చేసి దీంట్లో కవిత ఇన్వాల్వ్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రం నుంచి కవిత, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తేనేమో శ్రీనివాస్ సిట్టింగ్ ఎంపీ ఆయన ఒక రోల్, అదేవిధంగా ఆయన సన్ ఒక రోల్ ఉందని చెప్పేసి మన వార్తా కథనాలు వింటా ఉన్నాం. నేను డాక్యుమెంట్స్ చదవలేదు, ఏదైతే న్యూస్ వచ్చిందో మీరు వెంటనే అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో అందులో భాగంగా వీళ్ళందరూ ఉన్నారు. సో
దీనికి పదే పదే కవితకు ఈడీ నుంచి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి మీరు డబ్బులు లావాదేవీలు జరిపించున్నారు, మరి దీని మీద మీ మీద కేసెస్ ఫైల్ అయినాయి, మీరు ఎంక్వైరీకి రండి అని చెప్పి ఈడీ నుంచి వాళ్ళకు నోటీసులు వెళ్ళడము, దాని తర్వాత కవిత సమ్ టైమ్స్ వెళ్ళిపోవడం, అంటే ఢిల్లీకి వెళ్ళి ఎంక్వైరీ అటెండ్ అవ్వడం, కొన్నిసార్లు రిఫ్యూజ్ చేసినా కూడా ఎట్లా ఉంటుందంటే చట్టంలో బిలో 16 years పర్సన్స్, చైల్డ్, మెన్ ఆర్ విమెన్, లేదంటే కనుక విమెన్ అయితే కానీ, లేకపోతే అబోవ్ 60 years అయితే కానీ, మీరు ఒక ఎంక్వైరీ చేయాలనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చి కూడా మనం ఎంక్వైరీ కండక్ట్ చేయొచ్చు. ఇందులో భాగంగా సెవెరల్ టైమ్స్ ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. జరిగినప్పుడు వీళ్ళు ఎంక్వైరీకి వెళ్ళేసి ఇక్కడ కవిత స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్నారు. కవిత యొక్క ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది, ఫోన్ సరెండర్ చేసినారు, కవిత ల్యాప్టాప్ సరెండర్ చేసినారు, అవన్నీ కూడా సీజ్ చేసుకున్నారు, దాన్ని కూడా ఎంక్వైరీస్ జరిగినాయి. అప్పుడు ఏ రోజు కూడా అంటే కవిత ఢిల్లీకి వెళ్ళి ఎంక్వైరీ అటెండ్ అయింది లేదు, కానీ వన్ ఆర్ టూ ఒకేషన్స్ అనుకుంటా పిలిచినప్పుడు వెళ్ళినారు. అప్పుడు సెకండ్ టైం జరిగినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా పేసి ఢిల్లీలో కూర్చున్నారు, వాళ్ళకి బలమైందనేది చూపించారు. సో అది జరిగిన తర్వాత ఇది కవిత అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అరెస్ట్ ఎప్పుడు చేస్తారంటే, ఎప్పుడైతే ఒక ఎవిడెన్స్ ను ట్యాంపర్ చేస్తారో, అక్యూజ్డ్ పర్సన్ అంటాం మనం, ఎవరైతే దోషి ఉంటారో, ఎవిడెన్స్ ట్యాంపర్ చేసే అవకాశాలు ఉంటాయి, లేదంటే కనుక దోషి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి, లేదంటే ఎవిడెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయన్నప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసేసి కోర్టుకు రిమాండ్ చేసి, కోర్టు నుంచి మళ్ళీ పోలీస్ పర్మిషన్ తీసుకొని ఆయన మళ్ళీ కూడా ఎంక్వైరీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇందులో భాగంగా కవితను నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. తగిన ఎంక్వైరీ చేసేసి ఒక రిపోర్ట్స్ మళ్ళీ కూడా ఈడీ అంటే ఏం జరిగిన సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, కవిత ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఏంటిది అందరూ కూడా పూర్తి విచారణలో తేలాలి. అయితే ఇందులో భాగంగా ఎవరైతే కవిత పిఏ అరెస్ట్ అయినప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, కన్ఫెషన్ స్టేట్మెంట్, ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో భాగంగా కవిత ఇన్వాల్వ్ అయి ఉంది, కానీ ఆమె పేరు ఎక్కడ కూడా డైరెక్ట్ గా లేదు, ఇండైరెక్ట్ గా ఉంది. ఎందుకంటే తను పొలిటీషియన్ కాబట్టి, తను ఎవరైతే ఏదో కోడ్ లాంగ్వేజ్ మాట్లాడుకున్నట్టు కూడా ఏపీ ఎంపీ సన్ అండ్ అక్కడ ఎంపీని కూడా వాళ్ళని ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఇదంతా కూడా ముందు నుంచి ఈడీ దృష్టిలో ఉన్న, సిబిఐ దృష్టిలో ఉన్నా కూడా ఏ రోజు కూడా వెలికి తీయలేదు. మనం రాజకీయ కోణంలో మాట్లాడుకుంటే ఈ యొక్క వ్యక్తికి, కవితకి బీజేపీ నుంచి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనుకున్నారు. అనుకున్నది గత ఎన్నికలకు ముందు కూడా ఒక వేవ్ లాగా వెళ్ళింది. తద్వారా బీజేపీకి ఓట్లు సరిగ్గా రాలేదు. అంటే అప్పుడు బండి సంజయ్ని తొలగించడం, కిషన్ రెడ్డికి ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడం, దాంట్లో కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, కేసీఆర్ చేయించినాడు ఇదని చెప్పి ఒక న్యూస్ బయటకు పెట్టడం జరిగింది. ఆ విషయంలో ఓట్లు తగ్గిపోయినాయి అని చెప్పేసి అనుకున్నాను, రైట్. దాని తర్వాత బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటే అన్న మెసేజ్ పబ్లిక్ లో ఉండే. ఈ మెసేజ్ వల్ల కొన్ని ఓట్లు బీజేపీకి అంటే పడాల్సిన ఓట్లు పడకపోవడము, అటుకెళ్ళి బీఆర్ఎస్ ఓట్లు తగ్గిపోవడము, కాంగ్రెస్ కి బాగా ప్లస్ అయింది. ప్లస్ కావడం వల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటన్న మెసేజ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా పబ్లిక్ లో ఉండే. కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు బీజేపీ అంటే, కవితను అరెస్ట్ చేయడమే ఒకటే ఆప్షన్. ఇన్ని రోజులు లేనిది ఈ రోజు ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పి అనుకుంటున్నారు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు వీళ్ళు ఈ చర్య తీసుకుంటున్నారు, ఇప్పుడే ఈ రోజు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అన్నది కూడా నిన్నటి నుంచి కూడా మన న్యూస్ కథనాలు వింటున్నాం. దానికి ఇంటర్నల్ వీళ్ళ ఒక ఎజెండా ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదని ప్రూవ్ చేసుకోవాలి. ఒకటి, రేపు రానున్న ఎలక్షన్స్లలో బీఆర్ఎస్ యొక్క వ్యతిరేకమైన ఓట్లు ఏవైతున్నా కూడా అవి కాంగ్రెస్ బీజేపీ వైపు టిల్ట్ కావాలి, కాంగ్రెస్ కు పడే ఓట్లు కూడా ఇటు రావాలి. మేమందరం కూడా మంచోళమే, బీజేపీ కరెక్ట్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తుంది, బీజేపీ రైట్ వేలో పోతుంది, అండ్ దోషులు ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టాం, శిక్షిస్తాం, ప్రజాశ్రేయస్సును మేము చూస్తాం అన్నది ఒక ఇండైరెక్ట్ మెసేజ్ పబ్లిక్ లోకి ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ పబ్లిక్ అంత పిచ్చోలేం కాదు. అనుకున్నట్లుగా ఇన్ని రోజులు లేనిది ఎన్నికలకు ముందు వచ్చిందంటే ఖచ్చితంగా కామన్ సెన్స్, కామన్ మ్యాన్ కి ఎవరికి కూడా అర్థమైపోతుంది ఇదంతా కూడా ఒక పొలిటికల్ స్టంట్ డ్రామా. ఇదే విషయాన్ని గత కొద్ది రోజుల క్రితం కూడా టీవీలో మాట్లాడుతూ కవితని చెప్తున్నారు, ఏమని, మోడీ రాకముందు ఈడీ వస్తుందని చెప్పి. అది ఈ రోజు నిజమైంది. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకు అంతకుముందు ఈడీ 3 times విచారణ జరిపినప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు
ఇప్పుడు సేమ్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు తనను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది మనం చూస్తూనే ఉన్నాం సార్. అయితే నిన్న కేటీఆర్ గారు కనుక మనం చూసుకున్నట్టయితే తను ఏమంటున్నారంటే ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేశారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుందని ఈడీ వాళ్ళను ప్రశ్నించడం కూడా జరిగింది సార్. అంటే ఖచ్చితంగా అంటే వాళ్ళు ఈడీ ముందు ట్రాన్సిట్ వారెంట్ అనేది జారీ చేయాలి, అది కంపల్సరా సార్? అసలు చూడండి అమ్మా, ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని ఒకటి ఉంటుంది, దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఒక స్పెషల్ లా. ఎప్పుడే కానీ స్పెషల్ లా రెగ్యులర్ లాను సూపర్సీడ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈడీ వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం కాకుండా మా స్పెషల్ లాస్ ఏవైతున్నాయో దానికి ట్రాన్సిట్ వారెంట్ అక్కర్లేదని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అది నేను మాట్లాడలేదు. ఓకే సార్. అంటే వాళ్ళు ఇంకొకటి ఏమన్నారంటే మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మేము మా తరపు న్యాయవాదులను మేము తీసుకొచ్చుకునే వాళ్ళము, అంత సడన్గా ఎట్లా వస్తారని తను ప్రశ్నించడం కూడా జరిగింది. అంటే అట్లా పాసిబిలిటీ ఉంటుందా సార్? అంటే చూడండి అమ్మా, ఇప్పుడు దోషులను అరెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు చట్టంలో ఉన్న విసులుబాట్లే కానీ చట్టంలో ఉన్న అధికారాలే కానీ ఎట్లా ఉంటుందంటే దోషులను తప్పించుకోకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగానే ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చి నేను అరెస్ట్ చేస్తుంటే కవిత ఇంట్లో కూర్చొని ఉంటుంది, ఎట్లా ఆమె ప్రికాషన్స్ ఆమె తీసుకుంటుంది. అంటే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడమో లేదంటే తప్పించుకొని వెళ్ళడము ఇవన్నీ జరుగుతుంది. ఇది కామన్ సెన్స్, మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. ఇది కవితకు ఇంటిమేషన్ ఇవ్వాలి, అరెస్ట్ చేసేటప్పుడు నోటీస్ ఇచ్చినారు, వాళ్ళ హస్బెండ్కి నోటీస్ ఇచ్చినారు, ఏ రీజన్స్ మీద అరెస్ట్ చేస్తున్నారు అనేది కూడా మెన్షన్ చేస్తున్నారు. ఈడీ యాజ్ పర్ ద లా ప్రొసీజర్స్ అయితే పర్ఫెక్ట్గా ఫాలో అయింది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ కేటీఆర్ గారు మెన్షన్ చేస్తుంటూ మీరు ట్రాన్సిట్ వారెంట్ లేదు అండ్ దాని తర్వాత సుప్రీంకోర్టులో ఆల్రెడీ మీకు ఇంటిమేషన్ ఉంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో కవితను అరెస్ట్ చేయొద్దని చెప్పి, అది ఏదన్నా కూడా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. లీగాలిటీస్ ఏవైతున్నాయో డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో ప్రాసెస్ కావాల్సిన అవసరం ఉంది. నిన్న ఆమెను 8 o'clock నాకు తెలిసి 5:40, 5:20 ఆ ప్రాంతంలో అరెస్ట్ చేసినట్టున్నారు, అది నోటీస్ ఇచ్చినట్టున్నారు. ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు కోర్టులో హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత వీళ్ళు రెగ్యులర్ బెయిల్ వేసుకుంటారు. బెయిల్ వేసుకున్న తర్వాత మరి కవిత బెయిల్ తీసుకొని బెయిల్ శాంక్షన్ అవుతుందా, లేదంటే ఇదివరకు దోషులు ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు కాబట్టి అదేవిధంగా జైలు కొనసాగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. చిన్న డౌట్, అంటే మొన్నటి వరకు ఏపీలో చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ కేసులో అంటే తను శిక్ష అంటే విధించడం కానీ అదంతా జరిగింది. అంటే అధికార పార్టీ కూడా వాళ్ళ తరపు నుంచే ఇటువంటి శిక్ష అనుభవించాల్సి వస్తుందని వాళ్ళు అనడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ వర్గం ప్రజలు ఏమంటున్నారంటే టీడీపీ వాళ్ళు లేదు ఇది కక్ష సాధింపు చర్య అని అనడం జరిగింది. సో ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని నెలలు జైలు శిక్ష అనుభవించడం అయితే మనం చూసాము. మరి ఇప్పుడు తనకు ఏ విధంగా ఉంటుంది శిక్ష? అంటే వీళ్ళంటే సాధారణ ప్రజలైతే కాదు కదా, మరి వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఒకటమ్మా, చట్టం ముందు ఎవడి చుట్టం కాదు, ఎవరు అతిథులు కారు. సో ఇదొకటి 100% మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే పోలీస్ యంత్రాంగము మ్యాక్సిమము ఆ రూలింగ్ పార్టీ గవర్నమెంట్కి ఫేవరబుల్గా పనిచేస్తారు, ఇది మాత్రం గ్యారంటీ, ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఒకసారి పోలీస్ అరెస్ట్ చేసిన తర్వాత అది ఏదున్నా కూడా అది జ్యుడిషియరీ ఆస్పెక్ట్స్లోకి వెళ్తుంది, కోర్ట్ ఆస్పెక్ట్స్లోకి వెళ్తుంది. కోర్టుకి వెళ్ళిన తర్వాత నిజంగానే వీళ్ళు కనుక అరెస్ట్ మ్యాండేట్ ఇదివరకు నేను చెప్పినట్లుగా అరెస్ట్ చేయకపోతే ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారా, తప్పించుకుంటారా, లేదంటే ఎవిడెన్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా అన్నది ఈ కోణంలో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా అది. అరెస్ట్ ఎందుకు చేస్తారు, అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటిది, రిమాండ్ ఎందుకు చేస్తారు, ఈ యొక్క దోషి తప్పించుకుంటారా, లేదంటే బయట ఉంటే కనుక ఎవిడెన్స్ ఏమన్నా ట్యాంపర్ చేస్తారా, లేదంటే కనుక బయట ఎవిడెన్సెస్ వేరే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా అన్నది మెయిన్. ఇది ఒక దృక్పథం గుర్తుపెట్టుకోండి. సో ఇటువంటి జరుగుతాయి అన్నప్పుడే వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీ పోలీస్ కస్టడీలో పెడతారు. వన్స్ జ్యుడిషియల్ కస్టడీ అంటే కోర్టు కస్టడీలో పెట్టిన తర్వాత వాళ్ళ నుంచి దోషుల నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ సేకరించాలనుకున్నప్పుడు పోలీస్ ఒక కస్టడీ పిటిషన్ వేసుకుంటారు, వాళ్ళని మా కస్టడీలోకి ఇవ్వండి అని కోర్టుని అడుగుతారు. కోర్టుని అడిగినప్పుడు కోర్టు ఇస్తుంది, ఇచ్చిన తర్వాత వీళ్ళు కావాల్సిన ఎంక్వైరీస్ చేసుకోవచ్చు, ఎంక్వైరీ చేసేసి రిపోర్ట్స్ అని తీసుకోవచ్చు. ఇంకా పూర్తి వివరాలు మొత్తం సేకరించడము ఇంకా అయిపోయింది, ఈయన ఇంకా కూడా పోలీస్ కస్టడీ జ్యుడిషియల్ కస్టడీ అక్కర్లేదు అన్నప్పుడు వాళ్ళ అడ్వకేట్స్ వాదోపవాదాలు విని కోర్టు అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళను బెయిల్ ఇచ్చేసి రిలీజ్ చేయొచ్చు. అండ్ వెన్ అండ్ దెన్ ఎంక్వైరీ అవసరం ఉన్నా కూడా వీళ్ళు కోఆపరేట్ చేస్తా, ఇన్వెస్టిగేషన్ కూడా కోఆపరేట్ చేస్తా అన్న ఒక కన్సర్న్తోనే వీళ్ళను రిలీజ్ చేస్తారు దోషులు ఎవరున్నా కూడా. సో అందులో భాగంగా ఆ టయానికి అంటే చంద్రబాబు నాయుడు బయట ఉంటే ఇటువంటి కాన్సిక్వెన్సెస్ ఏమైనా జరుగుతాయి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా బెయిల్ ఇవ్వకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి
ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్, డిఫెన్స్ రెండు ఉంటాయి. అంటే ప్రాసిక్యూషన్ కోర్ట్ పోలీస్ సైడ్ నుంచి పనిచేస్తారు, డిఫెన్స్ అనేది సొంతగా వాళ్ళు పెట్టుకుని అడ్వకేట్ సైడ్ నుంచి. డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ ఎట్లా ఉంటే మేము ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తాము. ఈయన ఏజ్కి సంబంధించి ఈయన జైల్లో ఉండాల్సిన అవసరం లేదు, ఈయన సాధారణమైన వ్యక్తి కాదు, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు తెలుస్తుంది కాబట్టి అటువంటిప్పుడు ఈ అరెస్ట్ రిమాండ్ మ్యాండేట్ కాదు అని చెప్పి వీళ్ళు డిఫెన్స్ సైడ్ నుంచి వీళ్ళు వాదనలు. అదేంది ప్రభుత్వం సైడ్ అడ్వకేట్స్ కాబట్టి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా పనిచేయాలి కాబట్టి, లేదు బయటికి వెళ్తే కనుక ఎవిడెన్స్ ట్యాంపర్ అయితే అండ్ మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సెగ్రిగేట్ చేయాలి, సేకరించాలన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ కస్టడీ లేదా జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలి అన్న ఒక వాదనలు వాళ్ళు వినిపిస్తారు. ఈ ఇద్దరు వాదనలు వినిపించిన తర్వాత కోర్టు నిజంగానే ఆయన బయట ఉండాలా లోపల ఉండాలని కోర్టు నిర్ధారించుకుని వదిలేయాల్సిన అవసరం కోర్టు మీద ఉంటుంది. కోర్టుని ఇంప్లైన్ చేసేవాడు ఎవరు లేడు దేశంలో, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మాకు క్లుప్తంగా చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఇదండి కవిత కేసుకు సంబంధించి పూర్తి వివరాలు. ఇంకా చూద్దాం తను అంటే ఎన్ని రోజులు కస్టడీలో ఉంటారు, తనకు ఒకవేళ అంటే నిజంగానే నిందితురాలైతే ఎటువంటి శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా.